వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. భారతీయ చిత్ర పరిశ్రమలో మునుపెన్నడూ లేని విధంగా సుమారు 4,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న రామాయణ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. హనుమాన్ జయంతి కానుకగా విడుదలైన రామ క్లిప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో ఒక్క డైలాగ్ కూడా లేకపోయినప్పటికీ కేవలం విజువల్స్ ద్వారానే సినిమా స్థాయిని మేకర్స్ చాటి చెప్పారు. ముఖ్యంగా శ్రీరాముడిగా రణబీర్ కపూర్ లుక్ అందరినీ కట్టిపట్టేస్తోంది. ఆ కళ్ళల్లో కనిపించే ప్రశాంతత, ముఖంలో వెలిగే దైవత్వం మరియు ఆ క్యారెక్టర్ కు కావాల్సిన గాంభీర్యాన్ని రణబీర్ అద్భుతంగా పండించారు. శ్రీరాముడి పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు చూస్తుంటే ఈ పాత్రకు రణబీర్ సరైన ఎంపిక అని స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో సాయి పల్లవి సీతగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా మరియు రవితేజ దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. గ్లిమ్స్ చివరిలో పుష్పక విమానం ఎక్కుతున్న రావణుడిగా చూపించిన షాట్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. హన్స్ జిమ్మర్ మరియు ఏఆర్ రెహమాన్ అందించిన నేపథ్య సంగీతం ఈ దృశ్యాలకు ప్రాణం పోశాయి. అత్యున్నత స్థాయి విఎఫ్ఎక్స్ టెక్నాలజీని ఉపయోగిస్తూ ఫ్రేమ్ ఫోకస్ స్టూడియోస్ మరియు డిఎన్ఈజీ సంస్థలు ఈ చిత్రాన్ని ఒక ప్రపంచ స్థాయి విజువల్ వండర్గా తీర్చిదిద్దుతున్నాయి.